హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ రిక్కు. ఈరోజు మనం చేయబోతున్నాం టమాటో కొత్తిమీర పచ్చడి. పచ్చిమిరపకాయలు వేగిపోయినాక ఒక బౌల్లో తీసుకుందాం. నిమ్మకాయ సజంత చింతపండు కొంచెం నానబెట్టుకోండి. ఎందుకంటే మిక్సీ వేస్తాం కదా, తొందరగా నలిగిపోద్ది అనమాట, లేకపోతే నలగదు సరిగ్గా. నేనైతే ఇలాగే చేస్తాను. తర్వాత ఒక 5-6 టమాటాలు కోసి అవి కూడా నూనెలో వేసుకొని వేపాలి. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాక తీసి టమాటా వేగుతున్న దాంట్లో వేసేసుకోండి. వేసుకొని బాగా తిప్పుతూ ఉండాలి. మొక్క ఉడికినాక తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేస్తున్నాను టమాటా దాంట్లో వేగేటప్పుడు, మీరు కూడా వేసుకోండి. కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. టమాటా కొంచెం మగ్గుతుంది, ఇంకా 5 నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది. మనం తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఇది మాడిపోద్ది, అడుగంటేస్తుంది అన్నమాట. చింతపండు వేసాం కదా, అడుగంటేస్తుంది. దీంట్లో కుదిరితే చక్కగా వేరుశనగకాయలు అవన్నీ వేసుకోవచ్చు. ఉట్టి టమాటా పచ్చడి చేసుకోవాలని ఉట్టి టమాటాలతో చేస్తున్నాను నేనైతే. కొబ్బరి అయితే కొబ్బరి, ఎవరిష్టం వాళ్ళది. వేగిపోయినాయి ఫ్రెండ్స్. ముక్క చూసారా, మెత్తగా అయిపోయింది. ఇంకా మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు పెద్దవి అయితే 7-6 వేసుకుంటున్నాను. అదే చిన్నవి అయితే పై వేసేసుకోండి. జీలకర్ర కొంచెం, ఉప్పు, గల్లుప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి మాత్రం సరిపడా. మిక్సీ పట్టుకొస్తాను. మిక్సీ పట్టేసినాక అయిపోద్ది. వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నా వీడియో చూస్తే ఎటువంటి తప్పులున్నా నన్ను క్షమించండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, దయచేసి. ఓకేనా? నా వీడియోస్ అన్నీ లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఎలా చేస్తున్నాను నేను ప్రతి వంటలో వచ్చినవన్నీ పెడతానమాట. టేస్టీ టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఇన్ వన్ రిక్కు. థ్యాంక్ యూ.